హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర క్యాబినెట్ మంత్రులను ఎలా గుర్తుపెట్టుకోవాలో వీడియోలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నియమించబడిన కేంద్ర క్యాబినెట్ మంత్రుల గురించి మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క మంత్రికి సంబంధించి వారికి కేటాయించిన శాఖలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల 5 నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు లోగోతో కనిపిస్తుంది. అలానైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఈజీగా రివిజన్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు కంప్లీట్గా 200 పైగా వీడియోస్తో 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా, టీజీపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ ఏ ఎగ్జామ్కైనా, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే మొదటగా నరేంద్ర మోడీ గారి గురించి చూద్దాం. నరేంద్ర మోడీ గారికి సంబంధించిన శాఖలు ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మరియు అంతరిక్ష శాఖ. ఇవన్నీ మోదీ గారే చూసుకుంటారు. ఓకేనా, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ శాఖలన్నింటినీ చూడండి. మోదీ సహకారం వల్ల అంతరిక్ష శాఖలో విజయం సాధిస్తున్నారు. భారత్ అంతరిక్ష శాఖలో విజయం సాధిస్తున్నందుకు కారణం మోదీ గారు సహకారం వల్లనే సాధిస్తున్నారు. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా విజయాలు సాధించడం వల్ల పబ్లిక్ అంతా ఎనర్జెటిక్ పిఎం అని మెచ్చుకుంటున్నారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంతరిక్ష శాఖలో విజయం సాధించడం వల్ల అంటే అంతరిక్ష శాఖ, ఓకేనా, మోదీ గారికి సంబంధించింది. అదేవిధంగా పబ్లిక్ అంతా విజయం సాధించడం వల్ల పబ్లిక్ అంతా ఎనర్జెటిక్ పిఎం అని మెచ్చుకుంటున్నారు. ఎనర్జెటిక్ పిఎం అంటే ఇక్కడ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ శాఖ ఇది, మరియు పబ్లిక్ అంతా అంటే పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, ఇది కూడా మోదీ గారు చూసుకునే శాఖలు. ఇవన్నీ మోదీ గారికి సంబంధించిన శాఖలు. నెక్స్ట్ అమిత్ షా గారికి సంబంధించిన శాఖలు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అదేవిధంగా సహకార మంత్రిత్వ శాఖ. ఈ రెండు అమిత్ షా గారు చూసుకుంటారు. వీటికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ట్రిక్ చూడండి. హోమ్ ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి సహకారం మరియు అమితమైన ప్రేమ దొరుకుతుంది. ఓకేనా, హోమ్ కుటుంబ సభ్యుల నుంచి సహకారం, దేనికైనా సపోర్ట్ ఉంటుంది మరియు అమితమైన ప్రేమ దొరుకుతుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే హోమ్ అనగానే హోం వ్యవహారాల శాఖ మంత్రి, సహకారం అంటే సహకార మంత్రిత్వ శాఖ, అదేవిధంగా అమితమైన ప్రేమ అంటే అమిత్ షా గారు చూసుకుంటారు. ఇవి రెండు, హోంశాఖ మంత్రి, సహకార మంత్రిత్వ శాఖ అమిత్ షా గారు చూసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి సంబంధించి శాఖలు గనుల శాఖ మరియు బొగ్గు శాఖ మంత్రి. కిషన్ రెడ్డి గారికి సంబంధించి గనుల శాఖ మరియు బొగ్గు శాఖ మంత్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? కిషన్ ఇక్కడ కలర్తో పెట్టింది అబ్జర్వ్ చేయండి. షన్ గన్, ఓకేనా, కిషన్ గన్. కాబట్టి కిషన్ అనగానే గన్ గుర్తొస్తుంది. షన్ గన్ అనాలి. గన్ అంటే గనుల శాఖ మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి సంబంధించి. నెక్స్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, ఇతనికి సంబంధించిన శాఖలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారికి సంబంధించిన శాఖలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ చూశారు కదా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో సాయిధరం తేజ్ విదేశాల్లోనే ఉంటాడు. దీని ప్రకారం ఇలా లింక్ చేసుకుంటే సుబ్రహ్మణ్యం అనగానే సుబ్రహ్మణ్యం జయశంకర్, ఈ హీరో ఈ సినిమాలో మొత్తం విదేశాల్లోనే ఉంటాడు. విదేశాల్లో అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధించి కేటాయించిన శాఖ విద్యా మంత్రిత్వ శాఖ. ఓకేనా, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? విద్య అనేది ప్రధానమైనది. ఎప్పుడైనా కానీ విద్యనే ప్రధానమైంది. ఓకేనా, ఒక చదివే మారుస్తుంది జీవితాన్ని. కాబట్టి విద్య అనేది జీవితంలో ప్రధానమైనది. ఓకేనా, చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రధాన్ అంటే ధర్మేంద్ర ప్రధాన్, విద్య ప్రధానమైనది కాబట్టి విద్యా మంత్రిత్వ శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధించిన శాఖ. నెక్స్ట్ శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, ఇతని కేటాయించిన శాఖలు ఏంటి అంటే ఓడరేవులు మరియు షిప్పింగ్ మరియు అదేవిధంగా జల మార్గాల మంత్రిత్వ శాఖ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎప్పుడైనా కానీ చూడండి, ఓడర్లలో షిప్లలో వెళ్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఓకేనా, ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు ఓడల్లో షిప్పులలో ప్రయాణం చేస్తారు. షిప్పుల్లో ప్రయాణం చేస్తారు. అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆనందంగా అంటే సర్బానంద
ఎప్పుడు ఓడల్లో షిప్పుల్లో వెళ్ళినప్పుడు ఆనందంగా సర్బానందంగా ఉంటుంది. ఓకేనా, సర్బానందలో ఆనందంగా ఉంది, సర్బానంద ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఓడలలో షిప్పులలో ప్రయాణం చేసినప్పుడు. జల మార్గాల గుండా ప్రయాణం చేస్తారు కాబట్టి జలమంత్రిత్వ శాఖ. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా శ్రీ నితిన్ జైరామ్ గడ్కారీ, గడ్కార్ అని రాస్తున్నా, గడ్కార్ ఎందుకు రాస్తున్నాను ఇక్కడ చూడండి. కోడ్ ప్రకారం నితిన్ జైరామ్ గడ్కారీ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఇతను కేటాయించిన శాఖలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ గడ్కార్ అని ఎందుకు రాస్తున్నట్టే కార్ ఎక్కడ వెళ్తుంది? రోడ్డు మీదే వెళ్తుంది కదా. రహదారి రోడ్లపైననే కార్లు వేగంగా వెళ్తాయి. రహదారి రోడ్లపైననే కార్లు అనేవి వేగంగా వెళ్తాయి. దీని ప్రకారం రహదారి అంటే రహదారి మంత్రిత్వ శాఖ, రోడ్లపైననే కార్లు. ఓకేనా, రోడ్ల రవాణా శాఖ, కార్లు అంటే కార్ అంటే గడ్కారీ. ఓకేనా, ఇలా లింక్ చేసుకుంటే ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రహదారి మంత్రిత్వ శాఖ, రోడ్డు అంటే రోడ్డు రవాణా శాఖ, ఎవరికి సంబంధించి కార్లు అంటే గడ్కారీలో కారు ఉంది. ఓకేనా, ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, ఇతనికి కేటాయించిన శాఖ రక్షణ మంత్రిత్వ శాఖ. రాజు కర్తవ్యం ఏంటి? పరిపాలించే రాజు కర్తవ్యం ప్రజలందరినీ రక్షించడం. ముఖ్యమైన విధి, రాజు యొక్క ముఖ్యమైన విధి ప్రజలందరినీ రక్షించడం రాజు కర్తవ్యం. ఇక రాజు అంటే రాజ్నాథ్ సింగ్, రక్షించడం ముఖ్యమైన కర్తవ్యం, రక్షణ శాఖ మంత్రి. ఓకేనా, ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ శ్రీ జువల్ ఓరం గారు, ఇతనికి కేటాయించిన శాఖలు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గిరిజన ప్రాంతంలో నివసించే ప్రజలకి జ్యువెలరీస్ అంటే తెలియదు, జ్యువెలరీస్ ఉండవు, అదేవిధంగా హారాలు కూడా ఉండవు. ఓకేనా, జ్యువెలరీలు కానీ హారాలు కానీ ఎలాంటివి ఉండవు. ఇక్కడ జ్యువెలరీ అంటే జువల్, హారము అంటే ఓరం, జ్యువెలరీ హారం, జువెల్ ఓరం. ఓకేనా, ఇలా లింక్ చేసుకుంటే ఎవరికి ఉండవు? గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఉండవు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతను చూసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు, ఇతనికి కేటాయించిన శాఖలు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? వీరేంద్ర కుమార్ వీరేంద్ర అంటే వీరుడు. ఎందుకు వీరుడు? ప్రజలందరికీ సామాజిక న్యాయం చేసేవాడే వీరుడు అంటారు. ప్రజలందరికీ సమన్యాయం చేసేవారే వీరులుగా పరిగణించబడతారు. ఓకేనా, ఎవరైనా ప్రజలందరికీ సమన్యాయం చేసిన వాళ్ళనే వీరులని అంటారు. కాబట్టి ఇక్కడ అందరికీ సామాజిక న్యాయం చేసేవాడే వీరుడు. ఆ వీరుడు ఎవరు? వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా గారు, ఇతనికి సంబంధించి కేటాయించిన శాఖలు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మరియు రసాయనాలు మరియు అదేవిధంగా ఎరువుల శాఖ మంత్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? జగత్ ప్రకాష్ నడ్డా, జగత్ ఈ జగత్తులో ఎప్పుడైనా ఈ లోకంలో ఈ జగత్తులో ఎవరైనా కానీ ఒకే ఒక కోరిక ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్యంగా ఉండాలి, ఎవరైనా హెల్తీగా ఉండాలి, అదేవిధంగా దాంతోపాటు కుటుంబ సంక్షేమం బాగుండాలని కోరుకుంటారు. ఎవరిదైనా ప్రాథమిక కోరిక ఏంటి? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, అదేవిధంగా కుటుంబ సంక్షేమం చూసుకుంటారు. ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ జగత్తులో ఎవరికైనా ఉండే కోరిక ఆరోగ్యంగా ఉండి కుటుంబ సంక్షేమం బాగుండాలని చూస్తారు. కాబట్టి ఇక్కడ జగత్తులో అంటే జగత్ ప్రకాష్ నడ్డా ఏమవుతుంది? జగత్తులో ఎవరైనా కానీ ఆరోగ్యంగా అంటే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం బాగుండాలని చూసుకుంటారు. ఓకేనా, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి కూడా. ఓకేనా, దానికోసం మంచి ఫుడ్ తినాలి, కెమికల్స్ ఉండకూడదు, ఎరువులు వాడిన ఫుడ్ తినకూడదు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకున్న కంప్లీట్గా ఈ రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి కూడా గుర్తుంటుంది జగత్ ప్రకాష్ నడ్డా గారి గురించి సంబంధించి. నెక్స్ట్ శ్రీ సిఆర్ పాటిల్ గారికి సంబంధించిన శాఖ జలశక్తి మంత్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? పాటిల్ అంటే బాటిల్లా ఉంది పేరు, పాటిల్ అంటే వాటర్ బాటిల్లా ఉంది పేరు. వాటర్ బాటిల్ ఏముంటాయి? జలం ఉంటాయి కాబట్టి జల మంత్రిత్వ శాఖ. బాటిల్లో ఏముంటాయి? జలం ఉంటాయి, జలం అంటే వాటర్. ఓకేనా, జల మంత్రిత్వ శాఖ. ఓకేనా, జలశక్తి శాఖ మంత్రి. నెక్స్ట్ శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్. ఓకేనా, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ గారు, ఇతనికి కేటాయించిన శాఖలు ఫిషరీస్, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? పశువులను
పాడి పరిశ్రమలను చూసుకునేవాడు ఎప్పుడైనా రైతే రాజు. పశువులను పాడి పరిశ్రమలను చూసుకునేవాడు రైతే రాజు. ఓకేనా. రాజీవ్ రంజన్, రాజు, ఇక్కడ రాజు అని వచ్చింది. ఓకేనా. రాజీవ్ రంజన్, రాజీవ్లో రాజు అని ఉంది కాబట్టి ఎవరు రాజు? రైతే రాజు. ఎవరు రైతు? వాళ్ళు పశువులను పాడి పరిశ్రమలను చూసుకునేవాడే రైతే రాజు. ఇక్కడ రాజు అని పేరులోనే ఉంది. ఇక్కడ పంచాయతీరాజు కూడా ఇతనే చూసుకుంటాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా రాజీవ్ రంజన్ గారే. ఇలా గుర్తుపెట్టుకుంటే పశువులు అనగానే పాడి పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, ఫిషరీస్, అదేవిధంగా రాజు పేరులోనే ఉంది, రాజీవ్ రంజన్లోనే. పంచాయతీరాజ్ శాఖ. గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గజేంద్ర సింగ్ షెకావత్. ఎక్కడైనా పర్యాటక శాఖ మంత్రి టూరిజం. ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు టూర్లో ఎక్కువ శాతం కనిపించేవి ఏంటి? టూర్లో ఎక్కడికైనా జూ పార్క్లో కానీ టూర్కి వెళ్ళినప్పుడు, పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏనుగులు కనిపిస్తాయి, గజేంద్రులు కనిపిస్తాయి. కాబట్టి గజేంద్ర సింగ్ షెకావత్, గజేంద్ర అని పేరు వినగానే మనకు టూర్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏనుగులు కనిపిస్తాయి అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ టూరిజం పర్యాటక శాఖ మంత్రికి సంబంధించి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గిరిరాజ్ సింగ్ గారికి సంబంధించి జౌలీ శాఖ, టెక్స్టైల్ మినిస్టర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గిరిరాజ్ అనే పేరు వినగానే మీకు రామ్రాజ్ అనే పేరు గుర్తొస్తుంది. రామ్రాజ్ కాటన్స్, టెక్స్టైల్ సంబంధించింది కదా రామ్రాజ్ అంటే. కాబట్టి గిరిరాజ్ రామ్రాజ్ టెక్స్టైల్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. రామ్రాజ్ కాటన్ టెక్స్టైల్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జౌలీ శాఖ మంత్రి, టెక్స్టైల్స్ మినిస్టర్ ఎవరు? గిరిరాజ్. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా శ్రీ ప్రహ్లాద్ జోషి ఆహారం మరియు ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల మంత్రి. ప్రహ్లాద్ జోషి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆహారం మరియు ప్రజా పంపిణీ అంటే ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఆహారం కానీ వాళ్ళకు అందరికీ ఆకలితో ఉన్న ప్రజలకు పంపిణీ చేసినప్పుడు ఆ జోషే వేరు. ఆకలితో ఉన్నవారికి ఆహారం ప్రజలకు పంపిణీ చేసినప్పుడు ఆ జోషే వేరుంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ జోషే వేరు అంటే జోషి ఎప్పుడు ఆహారం ప్రజలకు పంపిణీ చేసినప్పుడు ఆ జోష్ వేరు. ఆహారం మరియు ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల మంత్రి. ఇలా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ హర్దీప్ సింగ్ పూరిని ఏమని రాస్తాం? హర్దీప్ సింగ్ పూరి, HP. ఓకేనా. షార్ట్కట్లో HP అనగానే HP పెట్రోల్ బంక్ గుర్తొస్తుంది. కాబట్టి ఇతనికి కేటాయించిన శాఖ ఏంటి? పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. HP పెట్రోల్. HP అంటే ఇక్కడ హర్దీప్ సింగ్ పూరి అని గుర్తుపెట్టుకోవాలి. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇతను కేటాయించిన శాఖ. శ్రీ మనోహర్ లాల్ గారికి సంబంధించింది ఏం కేటాయించిన శాఖలు ఏంటి? హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ సంబంధించి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇతనికి సంబంధించి పట్టణంలో హౌస్ ఉంటే, సిటీస్లలో ఎక్కడైనా హౌస్ ఉంటే మనోహరం కానీ అంటే బాగుంటుంది. పట్టణంలో హౌస్ ఉన్న వాని జీవితం బాగుంటుంది, మనోహరంగా ఉంటుంది. కానీ విద్యుత్ బిల్ మాత్రం ఎక్కువగా వస్తుంది, కరెంటు బిల్ మాత్రం ఎక్కువగా వస్తుంది సిటీస్లో. కాబట్టి ఎక్కువగా వినియోగం ఉంటుంది కాబట్టి విద్యుత్ వినియోగం. పట్టణంలో హౌస్ ఉంటే జీవితం అనేది మనోహరం, కానీ విద్యుత్ బిల్ ఎక్కువ వస్తుంది. దీంట్లో చూడండి, పట్టణంలో అంటే పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి, హౌస్ అంటే హౌసింగ్. మనోహరం అతని జీవితం అనేది మనోహరం. పట్టణంలో హౌస్ ఉంటే అతని జీవితం మనోహరం అంటే మనోహర్ లాల్ సంబంధించిన శాఖలు, ఇతనికి సంబంధించిన శాఖలు. విద్యుత్ బిల్ మాత్రం ఎక్కువ వస్తుంది. విద్యుత్ బిల్ అంటే విద్యుత్ శాఖ మంత్రి కూడా మనోహర్ లాల్ గారికి కేటాయించిన శాఖలు. ఇవన్నీ మనోహర్ లాల్ గారికి కేటాయించిన శాఖలు. నెక్స్ట్ అదేవిధంగా భూపేందర్ యాదవ్ ఇతనికి కేటాయించిన శాఖలు. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా అటవీ మరియు వాతావరణ మార్పు, అటవీ మరియు వాతావరణ మార్పు, ఇవన్నీ శాఖలు భూపేందర్ యాదవ్ గారికి సంబంధించిన శాఖలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? భూమిపైన, భూ అంటే భూపేందర్లో భూ అని ఉంది, భూమి అన్నమాట. ఇక్కడ భూమిపైన వాతావరణం, పర్యావరణం, అటవీ సంపద అన్నీ ఉంటాయి. భూమిపైన అన్నీ ఉంటాయి. వాతావరణం ఉంటుంది, పర్యావరణం ఉంటుంది, అదేవిధంగా అటవీ సంపద ఇవన్నీ ఉంటాయి భూమిపైన. భూ అంటే ఇక్కడ భూపేందర్ యాదవ్. పర్యావరణం ఉంటుంది, అటవీ ఉంటుంది, అడవులు ఉంటాయి, పర్యావరణం ఉంటుంది, వాతావరణం కూడా ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ భూపేందర్ యాదవ్ గారికి సంబంధించిన శాఖలు, కేటాయించిన శాఖలు. నెక్స్ట్ మన్సుఖ్ మాండవ్య గారికి కేటాయించిన శాఖలు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య గారికి సంబంధించి. అదేవిధంగా కార్మిక మరియు ఉపాధి మంత్రి
ఇవన్నీ మన్సుఖ్ మాండవ్య గారికి కేటాయించిన శాఖలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన్సుఖ్ మనస్సు సుఖంగా ఎప్పుడు ఉంటుంది? మన్సుఖ్ అంటే మనస్సు సుఖంగా మన్సుఖ్ ఎప్పుడు ఉంటుంది? మనస్సు సుఖంగా ఉండాలంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడతారు. ఓకేనా? స్పోర్ట్స్ ఆడితే కొంచెం మనస్సు అనేది సుఖంగా ఉంటుంది. మనస్సు సుఖంగా ఉండాలంటే ఎక్కువగా యువకులు క్రీడలు ఆడాలి స్పోర్ట్స్. ఓకేనా? ఇక్కడ యువకులు అంటే యువజన వ్యవహారాలు, క్రీడలు అంటే క్రీడల మంత్రి ఎవరు? మన్సుఖ్ మాండవ్య. మనస్సు సుఖంగా ఉండాలంటే యువకులు క్రీడలు ఆడాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇతనికి కేటాయించిన శాఖలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కార్మిక మరియు ఉపాధి మంత్రి కూడా ఇతనే. నెక్స్ట్ శ్రీ చిరాగ్ పాస్వాన్ గారు, ఇతనికి కేటాయించిన శాఖలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? చిరాగ్ అంటే పేరు చిరాక్ లాగా ఉంది, పేరు చిరాక్. ఓకేనా? పాస్వాన్ అంటే పాసిపోయిన అనే పేరులాగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చూడండి, మీకు లింక్ చేస్తాను కోడ్. చిరాక్ వస్తుంది. ఎప్పుడు చిరాకు వస్తుంది? పాసిపోయిన ఫుడ్ చూసినప్పుడు. ఓకేనా? పాసిపోయిన ఫుడ్ స్మెల్ అక్కడ చూసినప్పుడు చిరాకు వస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ చిరాగ్ పాస్వాన్ అనగానే చిరాక్ వస్తుంది. పాసిపోయిన ఫుడ్ స్మెల్ చూసినప్పుడు. ఓకేనా? ఇలా లింక్ చేసుకుంటే ఇది గుర్తుండడానికి. ఓకేనా? చిరాకు వస్తుంది. పాస్వాన్ అంటే పాసిపోయిన ఫుడ్ చూసినప్పుడు. ఇలా గుర్తుపెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇతనికి కేటాయించిన శాఖలు. నెక్స్ట్ అదేవిధంగా శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇతనికి కేటాయించిన శాఖ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా శ్రీ హెచ్డి కుమారస్వామి గారికి భారీ పరిశ్రమల మంత్రి మరియు ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి గారికి సంబంధించి. శ్రీ జితన్ రామ్ మాంఝీ, ఇతనికి కేటాయించిన శాఖలు ఎంఎస్ఎంఈ, మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ శ్రీ జితన్ రామ్ మాంఝీ. నెక్స్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాంఝీ మైక్రో సిమిలర్గా రైమింగ్గా గుర్తుపెట్టుకోవాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, మాంఝీ మైక్రో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి సంబంధించి రైల్వే శాఖ మంత్రి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇవన్నీ అశ్విని వైష్ణవ్ గారికి సంబంధించి. శ్రీ నిర్మలా సీతారామన్ గారికి సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ శ్రీమతి అన్నపూర్ణాదేవి గారికి సంబంధించి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి కేటాయించారు. శ్రీ పీయూష్ గోయల్ గారికి సంబంధించి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేటాయించడం జరిగింది. ఇవన్నీ లేటెస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ మోదీ గారి ప్రభుత్వంలో రీసెంట్గా నియమించబడిన 2024 గాను నియమించబడిన కేంద్ర క్యాబినెట్ మంత్రుల జాబితా. ఇవి మీకు ఎలాంటి ఎగ్జామ్లో అయినా క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్వి కాబట్టి ఇప్పుడు జరగబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ ఇంకే ఇతర ఎగ్జామ్స్కైనా కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీడియో అనేది ప్రతి ఒక్కటి మీకు మ్యాక్సిమంలో 90% ఇందులో కోర్స్ తోటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీరికి కేటాయించిన శాఖలు అనేవి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కోర్స్ ప్రాక్టీస్ చేసి చూసుకోండి. ఒక్కసారి చదివారంటే మీకు 4 years 5 years వరకు మ్యాక్సిమం డాటా అనేది చేంజ్ కాకుండా ఇదే ఉంటుంది. కాబట్టి ఏ ఎగ్జామ్లోనైనా ఈ కేంద్ర మంత్రులకు సంబంధించి ఇవి మీకు మ్యాక్సిమం హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి వీడియో అనేది మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి టాపిక్స్ అనేవి మీకు షార్ట్ ట్రిక్ కోర్స్లో 200 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా మీకు షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు ఈ లోగోతో కనిపిస్తుంది. అది అలానైనా డౌన్లోడ్ చేసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్లో ఫ్రీ కంటెంట్ ఉంది. ఫ్రీ కంటెంట్ చూసి షార్ట్ ట్రిక్ కోర్స్ నచ్చిన వాళ్ళంటే తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.